ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీరైతే అడిగారు అనగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ ఏముంటుంది ఒక వీడియో చేయమని చెప్పేసి అడిగారు, కామెంట్లు అడిగారు. కాబట్టి మీకు సంబంధించి ఏపీఎస్పీకి ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సివిల్ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందో మీకైతే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ ఏపీఎస్పీ ట్రైనింగ్ అనేది 9 నెలల కాలానికి సంబంధించింది. 9 నెలలు మనము శిక్షణలో ఉంటాం. మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయిందో, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత ఇప్పుడు మెడికల్ చేస్తున్నారు. మెడికల్ తర్వాత ఎస్బీ ఎంక్వైరీ అయిపోతుంది. ఎస్బీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మనకి ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం ఏదైతే బెటాలన్కో మనకు ట్రైనింగ్ ఏదో ఒక బెటాలను మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బెటాలన్స్ ఎన్నైతే ఉన్నాయో, ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగా వచ్చిన 4, పాత యొక్క 8, మొత్తం మీద 12 బెటాలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బెటాలియన్స్లో ఎక్కడో ఏదో ఒక బెటాలియన్స్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనే పర్సన్ ఖచ్చితంగా ట్రైనింగ్ చేస్తాడు. ట్రైనింగ్ చేయడానికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కూడా మనల్ని ఏం చేస్తారంటే బిఎంఐ చూస్తారు. మన బాడీ మెజర్మెంట్స్ అయితే అక్కడ చూస్తారు. మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత, మొత్తం అన్నీ కూడా మన కొలతలు, మన చెస్ట్ అంతా మొత్తం అన్నీ కూడా కొలతలు చూసిన తర్వాత ఒక మంచి నీట్ కటింగ్, ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో అలా మంచి నీట్ కటింగ్ అయితే మన డిపార్ట్మెంట్కి సంబంధించి కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత అక్కడ ఎంతమంది అయితే అభ్యర్థులు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క స్క్వాడ్ కింద డివైడ్ చేస్తారు. ఒక స్క్వాడ్కి వచ్చి 21 మంది, 24 మంది, 27 మంది, 30 మంది, మ్యాక్సిమం 24 మంది అలా పెడతారన్నమాట. 24 మందిని అలా పెట్టిన తర్వాత ఒక స్క్వాడ్ కింద వచ్చినటువంటి వాళ్ళని ఎంతమంది ఉంటే అలాగే అన్ని స్క్వాడ్ కింద డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేసిన తర్వాత మనకి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఇద్దరిని, ఒక హెడ్ కానిస్టేబుల్ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను అయితే మనకి ఇస్తారండి. ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారన్నమాట మనకి. ఆ ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ మనకి ట్రైనింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ని కూడా ఏం చేస్తారంటే 2 భాగాలు చేస్తారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో 5 నెలలు ట్రైనింగ్ మనం చేయవలసి ఉంటుంది. సెకండ్ హాఫ్లో 4 మంత్స్ ట్రైనింగ్ చేస్తాం. ఫస్ట్ ఏమో 5 మంత్స్ చేస్తాం, తర్వాత 4 మంత్స్ ట్రైనింగ్ చేస్తాం. ఈ ఫస్ట్ హాఫ్లో మనం ఏవైతే నేర్చుకున్నామో దానికి సంబంధించినటువంటి యజ్ఞం ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఆ యజ్ఞం అయిన తర్వాత మీకు చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇంటికి అవుటింగ్ అయితే ఇస్తారు. అవుటింగ్ 1 వీక్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం 1 వీక్ అవుటింగ్ అయితే ఇస్తారు. ఈ 1 వీక్ అవుటింగ్ అయిన తర్వాత మళ్ళీ 4 నెలలు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం ఎర్లీ మార్నింగ్ మనకి మనం 5:30 కల్లా బేస్ మీద ఉండాలి. ఏదైతే గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ని బేస్ అంటాం. మనం పరిగెట్టేది బేస్ అంటాం కాబట్టి దాన్ని మనం గ్రౌండ్ అంటాం. ఆ గ్రౌండ్కి వచ్చేటప్పుడే 4:30కి మనం ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి మనకు సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ అయితే ఏంటి, మనకి ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్ అక్కడ ఇస్తారు. గ్రౌండ్ షీట్ అని, ఇంకా మనకు ఒక అవర్ షాక్ అని, దాంట్లో కొన్ని సామాన్లు, షూస్, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇస్తారు. అవి పట్టుకుని మనం గ్రౌండ్కి వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ మనం గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన ముందు ఉన్నటువంటి ఆఫీసర్స్ పెరిడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన హైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది, మొత్తం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ ఒక విజిల్ కొట్టిన తర్వాత ఒక సైరన్ మోగుద్ది. ఆ బిగిల్ మోగిన వెంటనే మనకి ఫస్ట్ అంటే 6 గంటల నుంచి 8:15, 8:20 దాకా ఏం జరుగుద్దంటే ఫస్ట్ 2 పీరియడ్లు, ఫస్ట్ పీరియడ్ అంతా రన్నింగ్ ఉంటుంది. మంచి రన్నింగ్ అందరూ కూడా. ఎందుకంటే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మానసికంగాను శారీరకంగాను చాలా దృఢంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. దానికి ఏం కావాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. మంచి బాడీని మెయింటెనెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పీటీ చేయాలి. పొద్దున్నే రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత కొన్ని పీటీ ఎక్సర్సైజులు ఉంటాయి, ఫ్రీ చేసుకోవాలి. కాబట్టి పరిగెట్టిన తర్వాత ఆ ఫ్రీ చేస్తారు, బాడీ అలసిపోకుండా చాలా స్మూత్గా. మనకి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కాబట్టి మనతో పాటు ఇన్స్ట్రక్టర్ గారు కూడా పరిగెడతారు. మనతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్, 2 ఇన్స్ట్రక్టర్లు ఉంటారని చెప్పాను. ఆ ఇద్దరిలో ఒకరు మనతో పాటు కంపల్సరీగా మనం ఎన్ని రౌండ్లు అయితే పరిగెట్టాలో అన్ని రౌండ్లు వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా పరిగెడతారు. వాళ్ళు సర్వీస్ చేస్తూ మనతో పరిగెడతారు. మనం ఒకసారి ఆలోచించాలి. మనం కొత్తగా టచ్ అయిన మనము ఎలాగుంటాం, యంగ్గా ఉండేవాళ్ళు కాకుండా సర్వీస్ చేసిన వాళ్ళు 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా మీతో పాటు పరిగెడుతూ మిమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తారు. అలాగే అయిన తర్వాత 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత 3వ పీరియడ్లో డ్రిల్ ఉంటుంది, స్క్వాడ్ డ్రిల్ ఉంటుంది. ఫస్ట్ స్క్వాడ్ డ్రిల్ చేస్తాం మనం.
దహినే మోడు బాహ్య మోడు సంబంధించినటువంటి డ్రిల్కి సంబంధించి చేస్తాం. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వెపన్తో కూడా ఉంటుంది. ఎందుకంటే ఏపీఎస్పీ అనేది డిసిప్లిన్ ఫోర్స్. ఈ డిసిప్లిన్ ఫోర్స్లో ఎక్కువ మనం వెపన్తో ఉద్యోగం చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెపన్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏముంటాయి, అసలు వెపన్ ఏమంటారో, దాన్ని ఎవరు కనుగొన్నారో, ఏ దేశానికి కనుగొన్నాడో, ఆ వెపన్ పేరేంటి, దానికి సంబంధించిన పార్ట్స్ ఏంటి, దాన్ని ఎలా చెప్పాలి, దాన్ని ఎలా బిగించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇటువంటి సంబంధించిన ఆల్ వెపన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అయితే వాళ్ళు సెకండ్ సెషన్లో మనకి ఏదైతే 9కి స్టార్ట్ అయిపోద్దో 9:30 స్టార్ట్ అయిపోద్ది సెకండ్ సెషను. 8:30కి అలాగా మనం టిఫిన్కి వెళ్తాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ రిలాక్స్ అయిన తర్వాత, రిలాక్స్ అంటే ఉండదు, టిఫిన్ చేసుకుని మళ్ళీ మనకు సంబంధించినటువంటి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చుకుని వెళ్ళిపోతాం. అలా మొత్తం మీద వెపన్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. వెపన్స్ ఏమంటారో, దాని పేరు ఏంటి, దానికి సంబంధించినటువంటి అంత అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత 12:20 కల్లా మనకి ఈ మొదటి సెషన్కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అనేది పూర్తి అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా మనకి మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం. భోజనం అయిపోయిన విరామం తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు వరకు గ్రౌండ్లో చేసేదాన్ని ఏమంటారంటే ఇండోర్ ట్రైనింగ్ అంటారు. ఇండోర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెషన్ ఏముంటుందంటే అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది. అవుట్డోర్ ట్రైనింగ్లో ఏముంటుందంటే మనకు సంబంధించిన వ్యవస్థ ఎలాగుంది, ఈ వ్యవస్థని ఎలా ఏర్పాటు చేశారు, లా అండ్ ఆర్డర్ ఎలా చెప్తారు, ఒక కానిస్టేబుల్కి విధులు ఏ విధంగా చేయాలి, మనం ఎవరెవరికి విధులు నిర్వర్తించాలి, ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ఎవరైనా ఒకరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ మనం ఏం చేయాలి, ఇటువంటికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఈవినింగ్ సెషన్లో చెప్తారు. ఇలా ఈవినింగ్ సెషన్లో చెప్తారు. ఈ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. వారానికి ఒకసారి పీపీటీ టెస్ట్ ఉంటుంది. పీపీటీ టెస్ట్ అంటే వారానికి ఒకసారి మనం 3.2 km పరిగెట్టవలసి ఉంటుంది. 3 కిలోమీటర్ల 200 మీటర్స్ అనమాట. 3.2 km పరిగెట్టాలి. పరిగెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్డామెన్స్ అని పుషప్స్ ఈ ఎక్సర్సైజులు ఉంటాయి. అదేవిధంగా బీఓఏసి వారంలో ఒకసారి పీపీటీ ఉంటుంది, బీఓఏసి ఉంటుంది. బీఓఏసి అంటే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ మీద ఎలాగ ఎక్కాలి, ఎలా పాకెళ్ళాలి, ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్లో ఎలాగ ఉంటుంది. ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నా కానీ మన బాడీ దృఢంగా చేసుకోవాలి. అంతేకాదు ఈ దేశానికి సేవ చేయాలనుకున్నప్పుడు మన బాడీ ఎంత అలసట ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. ట్రైనింగ్లో ఓర్పు చాలా అవసరం. చిన్న పనిష్మెంట్లు అంటూ ఇస్తుంటారు సరదాగా. ఎందుకు ఇస్తుంటారంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా డిసిప్లిన్గా ఉండాలి. ఎదురు తిరిగి చెప్పడం కానీ, ఎదురు మాట చెప్పడం కానీ, మన ఎదురున్న ఇన్స్ట్రక్టర్ గారు ఒకవేళ అది రాంగ్ అయినా రైట్ అని చెప్తే రైట్ అంతే. ఈ చెట్టుని చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చూపించి తాటి చెట్టు అంటే తాటి చెట్టు అంతే. ఆ విధంగా మౌల్డ్ చేస్తారు మనల్ని. ఆ విధంగా మౌల్డ్ చేసిన తర్వాత వారానికి ఒకసారి పీపీటీ చేస్తా అంటే 3.2 చేస్తాము. బీఓఎస్సీ ఆర్టికల్స్ అన్నీ చేస్తాము. ఆ విధంగా ట్రైనింగ్ అయితే ఉంటుంది. మంచిగా ఉంటుంది. మధ్యలో నైట్ మనకి ఓపెన్ థియేటర్ ఉంటుంది అన్నమాట. ఓపెన్ థియేటర్లో మనకి పోలీసులకు సంబంధించిన కొన్ని మూవీస్ అలా ఇస్తారు. అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇస్తారు, ఎవరు తెలియదు. కానీ కొంచెం తెలిసిన తర్వాత సండే రెస్ట్ కాబట్టి, రెస్ట్ అంటే రెస్ట్లో పెట్టరు, మనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి. అదేవిధంగా కొన్నిసార్లు బయటికి అవుటింగ్ ఇస్తారు. ఏదైనా కొనుక్కు తెచ్చుకోవాలి, మనకు సంబంధించిన ఐటమ్స్ కావాలి, తినడానికి ఏమైనా కావాలి అన్నప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా మనకి బెటాలియన్లో అవైలబుల్గా ఉంటాయి. హాస్పిటల్ అవైలబుల్గా ఉంటుంది, స్కూలు అందులోనే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ అందులోనే ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో టిఫిన్ ఉంటుంది. అయితే మనకి క్యాంటీన్ దాకా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించింది ఆల్రెడీ ఒక ఉంటారు, తయారు చేస్తారు. మొత్తం దానికి సంబంధించిన మీల్స్ ఏం పెట్టాలి, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం మీల్స్, సాయంత్రం మీల్స్, ఈ విధంగా ఏం పెట్టాలి డైట్ కంపల్సరీ. ఆ డైట్లో కూడా ఎగ్ ఇస్తారు, గుడ్డు ఇస్తారు, తర్వాత దానికి రాగి మల్ట్ పెడతారు. మంచి బలంగా ఉండాలి కాబట్టి మన శారీరకంగా అంతా ఉండడానికి, నీట్గా ఉండడానికి, బలంగా ఉండడానికి ఉంటారు. సార్లు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ట్రైనింగ్ ఒకప్పుడు ట్రైనింగ్ కాదు, చాలా ఇప్పుడు ఫ్రెండ్లీ నేచర్ అయిపోయింది, ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇక చివరిలో ఫస్ట్ హాఫ్ 5 నెలల్లో ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు 1 వీక్ సెలవులు ఇస్తారో, చివరిలో కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్లో మనం ఏదైతే విన్నామో దాని నుంచే ఉంటాయి. వెపన్కి సంబంధించి కానీ, రిటర్న్ కానీ, ఏదైనా మనకి ఏ క్లాసెస్ చెప్తారో ఆ క్లాసుకి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. కంపల్సరీ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాలండి. లాస్ట్లో కూడా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. ఇంకా చివరిగా అన్నీ అయిపోయిన తర్వాత పాసింగ్ అవుట్ పీరియడ్ అని ఉంటుంది. ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ అంటే ఈ 9 నెలలు శిక్షణ నేర్చుకున్నది ఒక పీరియడ్ కింద ఒక 5 ఆఫీసర్స్ వస్తే మనం ఎలా పీరియడ్ చేయాలి, లేదా స్వతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు, జనవరి 26 నాడు మనం ఎలా పీరియడ్ చేయాలి, మనం ఒక గార్డు యొక్క విధులు, ఒక గార్డుని ఎలా ఫామ్ చేసుకోవాలి, మొత్తం అంతా ట్రైనింగ్లో
మొత్తం అంతా కూడా ఏపీఎస్పీకి సంబంధించి పూర్తిగా వాళ్ళు మనల్ని ఆ విధంగా మౌల్డ్ చేస్తారు. ఒక రాయి ఎట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఒక శిల్పాన్ని ఎలా చెక్తారో ఆ విధంగా ఈ యొక్క 9 నెలల్లో మనకి చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా, చాలా సంతోషంగా ట్రైనింగ్ అయితే గడుస్తుంది. ఈ విధంగా 9 నెలల ట్రైనింగ్ అయితే గడుస్తుంది. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.